హలో గాయ్స్, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చిన్నగా నార్మల్ అంటే బ్యాచిలర్ సైడ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ప్లీజ్ చెప్తాను చూడండి. ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టాలి. ఒక బాండి పెట్టాను. బాండి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేశాను. ఆనియన్స్ వేసాను. టమాటా కట్ చేసి టమాటా వేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి వేసి తర్వాత గ్రైండ్ పట్టాలి. ఇలా ఎంత బాగుంది పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని కొంచెం వేసి మసాలా ఏంటంటారు మసాలావి అవన్నీ ఉంటాయి కదా, షాజీరా అవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ కొంచెం వేసుకొని ఇట్లా కొంచెం కలుపుకోవాలి. బాగా ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అవి కరివేపాకు మళ్ళీ కొంచెం మిర్చి వేయాలి. ఇందులో మిర్చి వేసాను. మిర్చి వేసిన తర్వాత మళ్ళీ ఈ మసాలా అన్నీ వేసేసాం కదా, మసాలా అన్నీ వేసిన తర్వాత ఇంకా కొంచెం కలుపుకొని కొంచెం పసుపు, అల్లం పేస్టు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుంటాం అనుకోండి. వేసుకున్న తర్వాత కారం అవన్నీ వేసాను. పసుపు వేసాను, అల్లం వేసాను, కారం వేసాను, మిరప్పొడి, కారం వేసాను. కలుపుకున్న తర్వాత మంచిగా ఇలా కొంచెం మగ్గుతున్నప్పుడు అప్పుడు అది మనం పేస్ట్ వేసాం కదా, ఆ పేస్ట్ వేసేయాలి. ఆ పేస్ట్ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేయాలి. ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు అనుకుంటా. కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసిన తర్వాత కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కలిపిన తర్వాత పేస్ట్ వేసేయాలి. పేస్ట్ వేసినాక పేస్ట్ కొంచెం అది మగ్గాలి. పేస్ట్ పేస్ట్ అంటే కొల్లెట్ అనుకోకుండా కొల్లెట్ మనం అల్లం పేస్ట్ అది వేసాం కదా, అది వెనక ఇక్కడ ఇది మనం ఆల్రెడీ అల్లం పేస్ట్ అంటే సార్ ఫ్రెండ్స్ ఆనియన్స్, టమాటా అది పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ అదంతా పేస్ట్ వేసిన తర్వాత ఇడ్లీ కనబడతారు. ఆ ఇడ్లీ పట్టినోళ్ళే ఆయిల్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి. ఇది వేసిన తర్వాత మనము టమాటా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇది కొంచెం ఉడకాలి కదా, ఇది ఉడికే వరకు అలానే ఉంటుంది. ఇది ఎలా అంటే నేను బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు, నేను మా ఫ్రెండ్ రూమ్లో ఉన్నప్పుడు ఇది చాలా మ్యాక్సిమం సండే ఇదే చేసుకొని తినేవాళ్ళం. ఈసారి ఓకే బ్యాచిలర్ లైఫ్ అయిపోయింది, మ్యారేజ్ లైఫ్ వచ్చింది కాబట్టి ఏదో ఇలా చేయడం ఒకసారి అనుకొని ఇలా ఎగ్స్ తెప్పించుకొని ఇలా చేసుకున్నాను. నిజంగా ఏమన్నా టేస్ట్ సూపర్ అనిపించింది. మీకు ఇలా మంచి అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే సూపర్ అనిపించింది. బాగా తిన్నాను కూడా నేనైతే. ఎంత బాగా అనిపించింది అంటే ఇలా ఉడుకుతున్నప్పుడు ఆ ఎగ్స్ వేసేయాలి. ఆ ఎగ్స్ వేసిన తర్వాత నిజంగా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. కర్రీ మాత్రం ఏమన్నా బాగుందని త్రీ ఎగ్స్ కట్ చేసినాక 3 ఎగ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని రావాలి. ఎగ్స్ అయితే ఎంత చిన్నగా వచ్చినాయంటే అవి ఏం ఎగ్స్ రా నాయనా అని ఒక థాట్ కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ ఏం ఎగ్స్ అనుకోని మళ్ళీ భయపడాలని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ ఏంటంటే అవి ఆల్రెడీ కోడిగుడ్లే, మనం చూసుకొని ఆర్డర్ చేసుకున్నామని మాకు తెలుసు. ఇవి కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నాం అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఇట్లా అయినాక ఒక 5 నిమిషాలు వేసిన తర్వాత కొంచెం ఎగ్ మసాలా మొత్తం లేదు కాబట్టి ఏదో ధనియాల పౌడర్ వేసుకున్నాను. ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసాను. గరం మసాలా వేసుకొని ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత టేస్ట్ ఇలా అయింది. ఇలా చూడండి ఎంత బాగా అనిపించింది అంటే నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా ఈ వీడియో ఇంతవరకు చూసారా, మీకు నచ్చితేనే ఒక లైక్ ఇచ్చుకొని పోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పక్కా పెడతాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.